హాయ్, నేను మీ భాస్కర్ మేకల. ఈరోజు బిగ్ బాస్ 4 మీద ఫస్ట్ ప్రోమో మీద రివ్యూ. సో ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పబోతున్నాను. సో మనకి ముందుగా హౌస్లోకి వెళ్దాం. మనం ఈరోజు ఏంటి పరిస్థితి, ఎలా ఏంటి, ఎందుకు అసలు ఎలిమినేషన్లో ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ అందరూ ఎలిమినేషన్లో ఉంటారు, అఖిల్ తప్ప. మాక్సిమం అటు ఇటుగా అవుతే మాత్రం అవినాష్ ఒక్కడు సేవ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నామినేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఎందుకు నామినేషన్ అందరు వెళ్తారు ఏంటి అనేది అంటే, ఎండింగ్ వరకు దగ్గరగా ఇంకో 4 వీక్స్ ఉంది కాబట్టి ఇదంతా ఒక డిఫరెంట్ స్టైల్స్ తోటి డిఫరెంట్గా ఒక గేమ్ ప్లాన్ తోటి అందరినీ ఒకరినొకరు నామినేషన్ చేస్తూ ఉంటారు. సో ఒకరినొకరు నామినేషన్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. సో ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అండ్ హరిక, సోహెల్ ఎందుకు అని అంటే, ఈసారి బిగ్ బాస్ ఆడే గేమ్కి బలవ్వాల్సింది సోహెలే అనుకుంటా. ఈ ఎపిసోడ్లో ఈ జరగబోయే సిచ్యువేషన్స్, ఈ ప్రోమో వల్ల మనకు తెలిసేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ వీక్లో అని కాదు, ఈ వీక్తో కాదు, అఖిల్తో గేమ్ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయేసరికి ఆటోమేటిక్గా సోహెల్ని దాంట్లోకి కలిపేసి ఈసారి సోహెల్ తోటి గేమ్ ప్లాన్ మూవ్ చేయబోతున్నాడు బిగ్ బాస్. ఇది మామూలుగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. బట్ ఏంటంటే సోహెల్ అందరితో బ్యాలెన్సింగ్గా ఉండడము, కొంచెం తన లాంగ్వేజ్ అలా ఉంటుంది, బట్ అలా తన బిహేవియర్ అలాంటిది కాదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. బట్ అది కొంతవరకు నిజమవచ్చు. మళ్ళా కానీ ప్రతిసారి అదే లాంగ్వేజ్తో సేవ్ అవ్వడం, లాంగ్వేజ్తో సాఫ్ట్ కార్నర్ తీసుకొచ్చుకోవడం అనేది కరెక్ట్ వే కాదు. నా వర్షన్లో ఏంటంటే, ఇక్కడ హారికకి సోహెల్కి చాలా పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ ఏంటి, ఎందుకు వస్తుంది అనేది అనుకుంటే, చిన్న అక్కడ ఏముండదు, బట్ చిన్న ఒక కాంట్రవర్సీ అని కూడా చెప్పడం లేదు. అక్కడ నాగార్జున గారు చెప్పిన దాంట్లో ఎవరు పట్టించుకోవట్లేదు అని ఒక చిన్న దాంతో. సో సోహెల్కి అది పెద్ద విషయం అవ్వచ్చు, బట్ ఆడియన్స్ కానీ చూసే వాళ్ళకి కానీ అది పెద్ద విషయం ఏం లేదు, సిల్లీగానే తీసుకున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇక్కడ సోహెల్ని ఇక్కడ మెయిన్గా విలన్ కార్డ్ అనేది ఖచ్చితంగా సోహెల్కి ఈ వీక్ ఇచ్చాడు. అఖిల్, సోహెల్ కలిపి అభిజిత్ అండ్ హారిక, లాస్య మీద ఒక నెగిటివ్ ప్రచారం, ఒక నెగిటివ్ కార్నర్ తీసుకురావడానికి వీళ్ళిద్దరూ బాగా చేయడము, న్యూట్రల్గా మోనల్ ఉండడము, అసలు అవినాష్ హర్యానా అసలు స్క్రీన్ స్పేసే ఉండకపోవడం, హర్యానాని కానీ అండ్ పెద్ద గేమ్ ఎస్టాబ్లిషన్ చేయకుండా, చూపించకుండా, ఓన్లీ వీళ్ళిద్దరు గొడవ ఏ విధంగా ఉంటుందంటే, ఓన్లీ ఒక్కొక్కరిని అభిజిత్కి సైడ్గా వీళ్ళు ఇద్దరు సపోర్ట్, లాస్య అండ్ హారిక సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళిద్దరిని సైడ్ చేసి వాళ్ళిద్దరి మీద గొడవలకి దారి తీస్తే ఆటోమేటిక్గా అభిజిత్ వీక్ అవుతాడు అనేది సోహెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ ఆడించే గేమ్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అఖిల్ చాలా కన్నింగ్గా మాట్లాడడం, అది సెకండరీ బేస్. తర్వాత మాట్లాడదాం అఖిల్ గురించి. అఖిల్ వల్ల సేఫ్గా ఉన్న లాస్య కూడా ఈరోజు నామినేషన్లోకి వస్తుంది. సో అఖిల్ అండ్ సోహెల్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ అభిజిత్ మీద అండ్ హారిక, లాస్య మీద మాత్రం ఈ నెగిటివ్ ప్రచారం, వీళ్ళని పబ్లిక్లోకి నెగిటివ్గా తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ ఇది ఎంత చేసినా ఆడియన్స్ ఎప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూనే చూస్తారు తప్పితే బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు చూడరు. ఆడియన్స్కి ఏది కావాలనుకుంటే అదే తీసుకుంటారు. అక్కడ ఏం గేమ్ ప్లాన్ ఏంటి అని కాదు, ఎవరి క్యారెక్టర్స్ ఏంటి, ఎవరు ఏంటి అనేది ఆడియన్స్ క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇక్కడ చేసింది సోహెల్ మాత్రం ఇప్పటి వరకు తను ఒక స్ట్రాంగ్ కంటెంటర్గా చూసి జనాలు ఒక్కసారి డ్రాబ్యాక్ అవుతారు. దీనివల్ల చాలా మైనస్ అవుతాయి. అఖిల్తో కాకుండా ఇండివిజువల్గా సోహెల్ గేమ్ ఆడితే ఈ విల్ ట్రై టు టాప్ 5లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే అఖిల్తో బేస్ అయ్యి మాత్రమే ఇక్కడ గేమ్ మూవ్ అవుతుంది. ఈ గేమ్ మూవ్ అయిన దాన్ని మనం ఏంటంటే, ఈ గేమ్ ప్లానింగ్ అనేది పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ అవ్వచ్చు ఖచ్చితంగా చెప్పాలి అని అంటే. కానీ ఇక్కడ హారిక, సోహెల్ని మాత్రం హైలైట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఓన్లీ అభిజిత్ టీముని మాత్రం టార్గెట్ చేశాడు బిగ్ బాస్.
ఇది ఖచ్చితంగా ఒక నెగిటివ్ గా తీసుకురావాలి. ఓటింగ్ వైజ్ కూడా ఎప్పుడు అభిజిత్ టాప్ లో ఉండడం ఒక బిగ్ బాస్ కి కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా చాలా మైనస్ అవుతుందని. సో అందరిని ఈక్వలైజేషన్ చేద్దాం అనుకుంటూ ఆటోమేటిక్ గా అభిజిత్ ని హీరోని చేస్తున్నట్టే బిగ్ బాస్. సో సోహెల్ కొంచెం తన వర్షన్ లో తను కరెక్ట్ గా ఉండి, తన గేమ్ ప్లానింగ్ జోవియల్ గా ఉండి కామెడీగా ఉండడం వల్ల అభిజిత్ టాప్ 5 లోకి వెళ్ళడానికి ఇప్పటికీ ఛాన్స్ ఉంది. బట్ ఇదే సిచ్యువేషన్, ఇదే గొడవలు, ఇదే కాంట్రవర్సీ ఓన్లీ కొంతమంది మీద చూపించడం వల్ల ఆటోమేటిక్ గా డ్రాబ్యాక్ అవుతాడు. సో సోహెల్ ఈ వారం ఒక విలన్ కార్డ్ అన్నమాట. ఈ విలన్ కార్డ్ అనేది సోహెల్ ఈ వారం తీసుకున్నాడు బిగ్ బాస్ నుంచి. ఖచ్చితంగా ఇది మాత్రం సోహెల్ కి డ్రాబ్యాక్ అవుతుంది తప్పితే ప్లస్ అవ్వదు. సో ఈ అఖిల్ సోహెల్ కలిసి ఆడడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా అఖిల్కి ప్లస్ అవుతుంది కానీ సోహెల్ కి మైనస్ అవుతుంది. సో అందుకని ఏంటంటే సోహెల్ ఇండివిజువల్ గేమ్ ఆడి అందరితో ఎలా ఉంటున్నాడు, అఖిల్తో ఎలా ఉంటున్నాడు, మోనల్తో ఎలా ఉంటున్నాడో అదే అట్మాస్ఫియర్ ని అభిజిత్ తో గానీ, హారికతో గానీ, లాస్యతో గానీ మెయింటైన్ చేస్తే ఈవెన్ డెఫినెట్ గా ఖచ్చితంగా ఏంటంటే టాప్ 5 లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఇంత సిచ్యువేషన్ ఏ డ్రామా జరిగినా అభిజిత్ కి మాత్రం మెయిన్ థింగ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అభిజిత్ అండ్ లాస్య, హారికకి మాత్రం నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే పబ్లిక్ లోకి వాళ్ళు నెగిటివ్ గా వెళ్తున్నారు తప్పితే అభిజిత్, హారిక, లాస్య మాత్రం నెగిటివ్ అవ్వట్లేదు. సో ఛాన్స్ బి ఏదన్నా జరగవచ్చు బిగ్ బాస్ హౌస్ లో. సో మోర్ అప్డేట్స్ కోసం నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.